అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. విక్రవాండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తమిళనాడులోని విల్లుపురం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఉండే ఈ విక్రవాండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి రేపు జూలై 10వ తేదీన బై ఎలక్షన్ జరగబోతోంది. మొన్న ఏప్రిల్లో రూలింగ్ పార్టీ అయిన డిఎంకే ఎమ్మెల్యే చనిపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రేపు జూలై 10వ తేదీన ఎన్నికలు బై ఎలక్షన్ నిర్వహించబోతోంది. ఈ ఎన్నికలు ముఖ్యంగా రూలింగ్ పార్టీ అయిన డిఎంకేకి ఎన్డీఏ అలయన్స్కి మాత్రమే జరిగే యుద్ధం లాంటిది. ఎందుకంటే ఈ ఎన్నికలలో అన్నా డిఎంకే పార్టీ పోటీ చేయడం లేదు కాబట్టి. వాస్తవానికి చెప్పుకోవాలంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో విల్లుపురం లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో భాగమైన ఈ విక్రవాండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అన్నా డిఎంకే పార్టీకి 65,000 పైచిలకు ఓట్లు పడ్డాయి. ఈ బై ఎలక్షన్లో ముఖ్యంగా ఈ 65,000 ఓట్లు ఎటు ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. అది డిఎంకే పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాయా లేకంటే ఎన్డీఏ అలయన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాయి అనేది అదొక ప్రశ్నార్థకంగా మారింది. నేను అనుకునేది వచ్చేసి డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీ ఎప్పటి నుంచో ప్రత్యర్థులు. అన్నా డిఎంకే పార్టీకి జయలలిత గారి మరణాంతరం లీడర్షిప్ క్రైసిస్లో ఉంది. ఏదో జయలలిత గారి ట్రంప్ కార్డు మూలాన కాస్తో కూస్తో ఓట్ షేర్ అనేది ఎంతకాలం అన్నా డిఎంకే పార్టీ నెట్టుకుంటూ వస్తూ ఉంది. తమిళనాడులో డిఎంకే పార్టీ ఏ విధంగా తన పరిపాలన సాగిస్తుందనేది ప్రజలు కూడా ద్రవిడియన్ ఫిలాసఫీని ఏ విధంగా చూస్తున్న కోణం కూడా మారుతూ వస్తూ ఉంది. అన్నామలై గారు ఏ విధంగా బీజేపీ పార్టీని తనదైన శైలిలో తన క్యాడర్ని కానీ ఏ విధంగా ఉరకలెత్తిస్తున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే. నాకు తెలిసినంత వరకు ఈ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా మ్యాక్సిమం ఎన్డీఏ అలయన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది అనేది నా అభిప్రాయం. మరోపక్క అన్నామలై గారు కూడా స్ట్రాటజికల్గా ఎన్డీఏలో భాగమైన పిఎంకే పార్టీని పోటీ చేయమని సూచించారు. ఎందుకంటే నార్థరన్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో పిఎంకే పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న జరిగిన లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో కూడా నార్థరన్ పార్ట్ ఆఫ్ తమిళనాడులో 10 లోక్సభ స్థానాలు ఉండగా అందులో ఎన్డీఏ అలయన్స్కి 16.79% ఓట్ షేర్ అనేది నమోదైంది. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే వాస్తవానికి ఎన్డీఏ అలయన్స్కి పిఎంకే పార్టీతో కలుపుకొని మొత్తం కూడా 16.79% కంటే ఇంకా ఎక్కువే ఉంది అని వారు చెప్తున్నమాట. కాకపోతే కూటమిలో భాగంగా ఎన్డీఏ అలయన్స్లో భాగంగా చాలా వరకు ఓట్ షేర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనేది వారు వినిపిస్తున్న వాదన. ఈ బై ఎలక్షన్ కారణంగా మరోపక్క అన్నా డిఎంకే కూడా పోటీ చేయకపోవడం కారణంగా కూడా ఈ బై ఎలక్షన్లో ఎన్డీఏ అలయన్స్ గెలిచినా గెలవకపోయినప్పటికీ కూడా మేజర్గా ఓట్ షేర్ అనేది సెక్యూర్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఈ బై ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినప్పటికీ ఓట్ షేర్ కానీ అధికంగా కానీ సెక్యూర్ చేసుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో అన్నామలై గారు ఆల్రెడీ తలపెట్టిన ఎన్మాన్ ఎన్మక్కల్ తన ప్రోగ్రాంలో ఫేజ్ 2 కింద ఏ విధంగా అయితే గ్రామాల్లో బీజేపీ క్యాడర్ గ్రామాల్లోనే ఉండి గ్రామాల నుంచి బయటికి రాకుండా అక్కడే ప్రజల్ని చైతన్యపరుస్తూ బీజేపీ సిద్ధాంతాలను కూడా తెలియచేస్తూ వాస్తవికమైన కోణాల్ని ప్రజలకి ఎప్పుడు వివరించే ప్రయత్నం అన్నామలై గారు చేయబోతున్నారు. ఈ ఎలక్షన్లో గనక ఓట్ షేర్ అనేది అధికంగా కానీ సాధించగలిగితే రేపు రాబోయే ఫేజ్ 2కి వారందరికీ కూడా ఒక నూతన ఉత్సాహంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.